తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో బడంగ్పేట్ మాజీ మేయర్ పారిజాత దంపతులను సిట్ అధికారులు విచారించారు. పారిజాతతో పాటు ఆమె భర్త నరసింహారెడ్డిని కమాండ్ కంట్రోల్ సెంటర్లో సుమారు 30 నిమిషాల పాటు ప్రశ్నించారు. ఇద్దరి స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఇద్దరి ఫోన్లు ట్యాప్ అయ్యాయని పోలీసులు మాజీ మేయర్ దంపతులకు చెప్పినట్లు సమాచారం. పోలీసు అధికారులు చెప్పేంత వరకు ఇద్దరి ఫోన్లు ట్యాపింగ్ అయినట్లు తమకు కూడా తెలియదని మాజీ మేయర్ పారిజాత తెలిపారు. భార్యాభర్తలు ఇద్దరి ఫోన్లు ట్యాప్ చేయడం దురదృష్టకరమన్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో అసలైన నిందితులకు త్వరలోనే శిక్ష పడుతోందంటున్న పారిజాత నరసింహారెడ్డితో మా ప్రతినిధి లిఖిత ఫేస్ టు ఫేస్. ఈరోజు కీలక మలుపు చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. అయితే ఇందులో భాగంగానే మాజీ మేయర్ బడంపేట్ మాజీ మేయర్ అయిన పారిజాతం వారి దంపతులను కూడా ఈరోజు సిట్ విచారించినట్లుగా తెలుస్తుంది. దాదాపు 30 నిమిషాలుగా కూడా సిట్ వారిని విచారించినట్లుగానైతే సమాచారం. అయితే ఇందులో భాగంగానే ఈరోజు పారిజాతం మనతో పాటు మాట్లాడడానికి ఉన్నారు. ఆవిడని అడిగి సిట్ విచారణలో ఏం జరిగింది ఏంటి అనే వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం, మీరు చెప్తున్నారు ఫోన్ ట్యాపింగ్ అనేది జరిగింది, నా ఫోన్ కూడా ట్యాప్ చేశారంటున్నారు. అసలు ఎప్పుడు ట్యాప్ అయిందని చెప్పారు అధికారులు? 2002 ఎండింగ్ నుంచి 2003 ఆ మధ్యలో బిట్వీన్ ఆ ఇయర్లో జరిగిందని చెప్పారు. అంటే పర్టికులర్గా ఈ డేట్ అని అంత వినలే. అంటే సాధారణంగా మీరు ఎప్పుడైతే ఈ యొక్క పార్టీకి రాజీనామా చేశారో అప్పటి నుండి? ఎస్, మేము కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడు జాయిన్ అయ్యామో ఆ పీరియడ్ అనుకుంటా మేబీ. కానీ అట్లా చేయడం అనేది చాలా దురదృష్టకరం, సిగ్గుమాలిన పని. అంతకంటే దరిద్రం ఇంకోటి ఉండదు. ఎందుకంటే భార్యాభర్తలు ఇద్దరిది ఫోన్ ట్యాప్ చేసి పొలిటికల్గా ఏదైనా చేయండి, పొలిటికల్గా ఎదుర్కోండి. ఒక పార్టీ నుంచి నేను ఎప్పుడైతే జరిగి ఈ పార్టీకి వచ్చి సపోర్ట్గా ఉన్నానో ఆ నియోజకవర్గంలో నా ఇమేజ్ పెరుగుతుందని ఎట్లా అయినా డ్యామేజ్ చేయాలనే ఒక కుట్రతోటి మా కదలికలు, మేము ఎక్కడ వెళ్తున్నాము ఏం చేస్తున్నాం అనేది మా కదలికలు తెలుసుకోవడానికి మేము ఎవరితో మాట్లాడుతున్నాం అనేది కూడా వినడానికి అంటే ఓకే. కానీ భార్యాభర్తలు ఇద్దరిది కూడా చేసిరంటే పర్సనల్గా కూడా ఉంటాయి కదా, వాటిని కూడా విన్నరంటే అంత సిగ్గుమాలిన పని ఇంకేముండదు. మేడం, అంటే ఫోన్ ట్యాపింగ్ జరిగింది అని సిట్ అధికారులు చెప్తేనే మీకు తెలిసిందా, మీరేమైనా గమనించారా? లేదండి, అసలు నేను గమనించలేదు. అంటే ఒకటండి, మేము ఖాళీగా ఉండి ఫోన్ మాట్లాడుతున్నప్పుడు ఏదైనా సౌండ్స్ కానీ వేరే ఏదైనా ట్యూన్స్ కానీ అవి వస్తే అర్థం చేసుకోవచ్చు. కానీ నేను ఎప్పుడూ మార్నింగ్ టు ఈవినింగ్ పబ్లిక్ రిలేటెడ్ పబ్లిక్ ప్రోగ్రామ్స్, ఇద్దరు ఫీల్డ్ వర్క్స్ ఇవే ఉండేది. నాకు అప్పుడు మేయర్గా ఉండి నెక్స్ట్ ఆస్పరెంట్గా కూడా వెళ్దాం అనుకున్న సమయంలో ప్రజలకి అందుబాటులో ఉన్నాను ఎవ్రీ టైము. అసలు అంత వినేంత కెపాసిటీ లేకుండే, ఇంకోటి అంత ఐడెంటిఫై చేయలేదు నేను. అసలు నా పేరు వస్తుందని కూడా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. అంత అంటే వీళ్ళు ఏదో రాజకీయంగా ఎదుగుతారేమో తొక్కాలనే ఒక ఉద్దేశంతో ఒక్కటి తొక్కితే మాత్రం తొక్కేది కాదు, ప్రజలు నిర్ణయించాలి ఏదనేది. ప్రజలు బుద్ధి చెప్తారు, ప్రజలు నిర్ణయిస్తారు. మీరు ఎవరు ఏం చేసినా పారిజాత నరసింహారెడ్డికి ఏం కాదు. మీరు ఎన్నో సంవత్సరాల పార్టీకి, ఆ పార్టీ తరపున ప్రజలకు సేవ చేశారు. అలాంటి మీ ఫోన్ ట్యాప్ చేయడం కరెక్టే అంటారా? కరెక్ట్ కాదండి. ఎందుకంటే నేను అక్కడ వెళ్ళినా కూడా ఒక మేయర్గా ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉన్నా, ప్రజలకు పని చేసిన, పని చేయకుండా పార్టీకి చెడ్డ పేరు తెచ్చే కార్యక్రమాలు ఏవి చేయలేదు. ఇంకొకటి, ఒక ఎమ్మెల్యేగా మంత్రిగా ఉన్నారు, వాళ్ళని కాదని మేము అక్కడ ఏం పనులు చేయడానికి కూడా ఆస్కారం ఉండదు. ఒక మంత్రిగా ఉండి కూడా ఈరోజు ఒక మహిళ ఇంకొక మహిళకు భయపడి ఇలాంటి కార్యకలాపాలు చేయడము, ట్యాబ్ చేయించడము, ఇట్లాంటివన్నీ కూడా చేయడము ఒక సిగ్గుమాలిన పని. కాబట్టి అసలు ప్రజలు యాక్సెప్ట్ చేయరు మిమ్మల్ని. ముందు మీరు ఎన్ని మీటింగ్లు పెట్టినా, ఇంకెన్ని ధర్నాలు చేసినా, ఏం చేసినా ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, రేవంత్ అన్న ప్రభుత్వం ఉంది. పేదలకు, బడుగు బలహీన వర్గాలకు, అట్టడుగు వర్గాలకి న్యాయం జరుగుతుంది. మళ్ళీ ఏమైనా పిలిచే అవకాశాలు ఉన్నాయని ఏమని చెప్పారా? లేదండి, ఇప్పుడైతే ప్రస్తుతం ఏం చెప్పలేదు. విచారణ పూర్తయింది, మీరు వెళ్ళొచ్చు అంటే మేము వచ్చేసాము. కానీ నెక్స్ట్ రావాలి అనేది అయితే ఏమి ఇన్ఫర్మేషన్ మాకేం లేదు ఇప్పటివరకు. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే పారిజాతాన్ని దాదాపుగా 30 నిమిషాల పాటు ఈ యొక్క విచారణ అనేది కొనసాగింది. అందులో భాగంగానే ఫోన్ ట్యాపింగ్ జరిగిన సమయంలో ఏమేం జరిగింది ఏంటి అనే వివరాలు కూడా సిట్ అధికారులు వారి ముందట పెట్టడం కావచ్చు, ఆ సమయంలో వారు ఏ విధంగా ఇబ్బంది పడ్డారు అనే విషయాన్ని కూడా స్పష్టం చేయడం అయితే జరిగింది. కావాలనే బీఆర్ఎస్ నేతల్లో ఓ మహిళా నేత ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ చేపించినట్టు నాకైతే అనుమానంగా ఉందని పారిజాతం అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇవి ప్రస్తుతం ఇక్కడున్న అప్డేట్స్. కెమెరా పర్సన్ అఖిల్తో లిఖిత, స్వతంత్ర టీవీ, హైదరాబాద్.